చూస్తున్నాము స్కిల్ స్కామ్ కేసులో పివి రమేష్ చాలా కీలకంగా మారారు. చంద్రబాబు హయాంలో రమేష్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. సిమెన్స్ కి కేటాయింపులు వద్దు అని అప్పుడే రమేష్ ఆయన్ని వారించినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ నిధులు మంజూరు చేయాలి అంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ విషయాన్ని తన స్టేట్మెంట్ రూపంలో సిఐడికి రమేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో పివి రమేష్ అప్రూవర్ గా మారి సిఐడికి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రమేష్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్, ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు చంద్రబాబుపై కొత్త అభియోగాలు సిఐడి అధికారులు మోపినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం వరకు కూడా ఈ కేసులో చంద్రబాబు A37 గా ఉన్నారు. అయితే ఈ స్కామ్ కి సృష్టికర్త, ఈ స్కామ్ లో లబ్ధిదారు మొత్తం చంద్రబాబు అని ఇప్పుడు సిఐడి అధికారులు అంటున్నారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబుని A1 గా మార్చేసింది సిఐడి. అప్రూవర్ గా మారిన పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పివి రమేష్ స్టేట్మెంట్ పై పూర్తి వివరాలు చెప్పండి. ఆయన స్టేట్మెంట్ లో ప్రధానంగా మెన్షన్ చేసిన అంశాలు ఏమని తెలుస్తోంది? దాదాపుగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉదయం నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ ఒకవైపు ఉంటే దాదాపు ఉదయం ఏదైతే ఏపీ సిఐడి చీఫ్ కొన్ని విషయాలు చెప్పారో, ఒక కీలకమైన వాంగ్మూలం సిఐడి దగ్గర ఉందని చెప్తున్నారో ఆ కీలకమైన వాంగ్మూలమే పివి రమేష్. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఈ ఒప్పంద సమయంలో జీవో నెంబర్ MS నెంబర్ 4 SGE ఎక్కడైతే 2015 జూన్ 30వ తేదీన రిలీజ్ అయిందో, ఈ జీవోకి సంబంధించిన రిలీజ్కి ముందే ఫైనాన్స్ సెక్రటరీగా పివి రమేష్ దీన్ని అబ్జెక్షన్ చెప్పారు. ఇది నిబంధనల విరుద్ధంగా ఇవ్వడం సాధ్యం కాదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్రూవల్ లేకుండా ఒక సంస్థకి దాదాపు 90% వాళ్ళది, 10% ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు అనే ఒక స్టేట్మెంట్ని ఆయన సిఐడి అధికారులకు ఇచ్చారు. గతంలో దాదాపు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గుంటూరులో రైల్వే కోర్టులో ఆయన సిఐడి అధికారులు ఆయన స్టేట్మెంట్ని జడ్జి ముందు రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్గా, కీలక నిందితుడిగా ఈ కేసులో మారాడు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో పనిచేసిన ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, క్యాబినెట్ నిర్ణయానికి ఎక్కడ కూడా లేదు, క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక కంపెనీకి ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన వాదించినప్పటికీ కూడా అప్పటినటువంటి ముఖ్యమంత్రి, అప్పటినటువంటి మంత్రి ఆదేశాల మేరకు ఇది జరిగిందనేది చాలా స్పష్టంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆయన అప్రూవర్గా మారడంతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయన క్యాబినెట్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడు ప్రధానమైన నిందితుడిగా, మెయిన్ అక్యూజ్డ్గా, ప్రైమ్ అక్యూజ్డ్గా, కీలక కాన్స్పిరేటర్గా మారాడనేది ప్రస్తుతం మనకున్న సమాచారం. రిమాండ్ రిపోర్ట్లో ఇదే విషయాన్ని మెన్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విచారిస్తున్నటువంటి తీరు, ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా దగ్గరుండి సిఐడి అధికారులు ఏవైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో దానికి సంబంధించి వాట్సాప్ చాట్స్ కావచ్చు, పివి రమేష్ స్టేట్మెంట్ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన అబ్జెక్షన్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ముఖ్యమంత్రిగా స్వయంగా ఆయన కంట్రోల్లో ఉండి ఆపరేట్ చేసిన వ్యవహారాలన్నింటి కూడా పూర్తిగా ఆయన ముందు పెట్టి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. రాత్రి అంతా కూడా విచారించి ఉదయం పూట కోర్టులో ప్రొడ్యూస్ చేశారన్న సమాచారం ఇప్పటికే మన దగ్గర ఉంది. అయితే పివి రమేష్ స్టేట్మెంట్ ఆధారంగానే ఎంటైర్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడిచింది. పివి రమేష్ స్టేట్మెంట్ అప్రూవర్గా మారాడైనా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ప్రైమ్ అక్యూజ్డ్గా చేయడంలో పివి రమేష్ స్టేట్మెంట్, ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అత్యంత కీలకమైనది సిఐడి చెప్తుంది. ఇదే విషయాన్ని కొద్దిసేపటి ఉదయం పూట ప్రొడ్యూస్ చేసే రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అంశాలను చాలా స్పష్టంగా సిఐడి అధికారులు మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, సో అది మనకు అందుతున్న సమాచారం పివి రమేష్ కి సంబంధించి. అయితే మనకి ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పివి రమేష్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. అందుకే అప్పటి వరకు ఈ కేసులో A37 గా చంద్రబాబు ఉన్నప్పటికీ వాళ్ళ ఉదయం ఆల్ ఆఫ్ సడన్ మార్పులు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబుని ఈ కేసులో A1 గా సిఐడి అధికారులు చూపిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో కూడా పివి రమేష్ పనిచేసినట్టుగా సమాచారం. ఆ తర్వాత కొన్నాళ్లకు స్వచ్ఛందంగా ఆయన విరమణ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూణేలో ఈ స్కామ్ కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ బయటపెట్టిన తర్వాత రమేష్ ని విచారించారు అధికారులు. సిమెన్స్ కంపెనీ ప్రతినిధుల్ని కూడా సిఐడి అధికారులు విచారించారు. షెల్ కంపెనీల లింక్ ని సిఐడి ఇప్పుడు ఛేదించింది. డొల్ల కంపెనీలపై ఆధారాలను సేకరించింది. పివి రమేష్ అప్రూవర్ గా మారిన తర్వాత ఈ కేసుకి మరింత బలం చేకూరింది. మరింత ఫాస్ట్ గా కేసు ముందుకు మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.